ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానినే అతి అంటారు, ఓవర్ చేయడం అని అంటారు. నోర్మయ్, ఇంకా నోర్ముయ్. నడి రోడ్డులో నన్ను నవ్వుల పాలు చేశావు. ఏంటి? నేను చెప్తేనే మన ఇంటి విషయాలు వీధికెక్కాయా? భలే వాడివేలే. మన గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మన ఇంటి కదా ఏ సీరియల్ ప్రొడ్యూసర్ కైనా చెప్తే జీ తెలుగులో సీరియల్ చేసుకుంటారు. 2000 ఎపిసోడ్ల వరకు సాలిడ్ గా కథ దొరుకుతుంది. అర్థమైందా? ఇంకా ఆపుతావా? నువ్వు మొదలు పెడతావా? నీతో మాట్లాడడం నా వల్ల కాదు. ఇంక నువ్వు బయటికి రాకు, లోపలే ఉండు. నేను బయటకు వస్తా. రావద్దన్నానా? వస్తానోయ్. ఏం చేసుకుంటావో చేసుకోవోయ్. మనం దూరం అవుతున్న ప్రతిసారి మన బంధం మనల్ని దగ్గర చేస్తుంది. మనం విడిపోవడం, మనల్ని విడదీయడం ప్రకృతికి కూడా ఇష్టం లేదు. అందుకే ఈ విధంగా దగ్గరయ్యాం. నీ మాటలతో నన్ను మభ్యపెట్టలేవు. రేపే అందరి ముందు గుడిలో అడుగు పెట్టిస్తాను. రేపటి రోజున నా ఇంట్లోకి అడుగు పెట్టి పూజలు చేయాల్సిన పిల్ల గుళ్ళో అడుగు పెట్టకుండా ఎందుకుంటుంది? సామె ఇచ్చిన తాయెత్తు లేనప్పుడు నేను గుడిలోకి వెళ్ళడం అస్సలు కుదరదు. అందులో అనుమానమే లేదు. నేను ఖచ్చితంగా రావాలి అని ఆ వేదవతి ఆర్డర్ వేసింది. గుడికి వెళ్లి లోపలికి వెళ్ళలేనప్పుడు అవని అర్చనలు వేసిన ఆరోపణలు నిజమైపోతాయి. గుడి ద్వారం వరకు వెళ్లి ఏ కారణం చెప్పి తప్పించుకోలేను. పాదం అలా పెట్టగానే పవర్ వచ్చి అమాంతంగా నన్ను ఈడ్చి కొడుతుంది. అలా ఎందుకు జరిగింది అని అడిగినా అందరికీ సమాధానం చెప్పుకోలేను. నా గురించి తెలిసిపోతుంది. నా కోసం, నా తెగ కోసం, నా అమ్మవారి కోసం ఇంత దూరం వచ్చి ఇంత ప్రయాణం చేసి చివరికి అందరి ముందు దొంగలా దొరికిపోవడానికా? నో, అలా జరగకూడదు. నేను ఎలాగైనా ముక్కు పుడక సాధించాలి. దానితో సూపర్ పవర్ ని సొంతం చేసుకోవాలి. ఈ లోకం మీద ఆధిపత్యాన్ని చూపించాలి. ఏం చేయాలి? భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. నా బాధలో నేనుంటే మధ్యలో వీడి గోలేంటి? భవతి భిక్షాందేహి. ఏయ్, ఏంటి నీ గోలా?
వచ్చారు? అడవి నుంచి అడుగు బయట పెట్టని మీరు, అడవిలోకి ఎవరిని అడుగు పెట్టించని మీరు ఎందుకు ఇంత సాహసం చేశారు? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఈ వేషధారణ అందరికీ అనుమానమైనదే కదా. వెళ్ళిపోండి సామి. కంగారు పడకు. ఏ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాను. నీ ఆందోళనను తీర్చడానికొచ్చాను. నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. గుడిలోకి అడుగు పెట్టడం ఎలా అని భయపడుతున్నావు, అవునా? అవును సామి, నేను అడుగు పెట్టడం అసాధ్యం కదా మరి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడమే మన మంత్రబలానికి తెలుసు. ఓటమిని ఒప్పుకోకూడదు. మరి గుడిలోకి వెళ్ళడం ఎలా? మరో తాయితిస్తారా? తాయెత్తు ఇవ్వాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఆ తాయెత్తుని తయారు చేయడానికి ప్రతిరోజు అనుకూలం కాదు. ఆదివారం రావాలి, అమావాస్య కలవాలి, రుధిరంతో అమ్మకు అభిషేకం జరగాలి. అప్పుడు అమ్మవారు శక్తులను తాయెత్తులోకి ప్రవేశపెడుతోంది. కాబట్టి అది జరగడానికి నీకున్న సమయం సరిపోదు. మరి ఎలా సామి? ఏదో ఒక కారణం చెప్పి గుడికి వెళ్ళడం మానేమంటారా? నువ్వంత సులభంగా తప్పించుకునేదానివే అయితే నేనింత కష్టపడి నీ ముందుకెందుకు రావాలి? అటువంటి పనులొద్దు. మరి ఏం చేయమంటారు? నువ్వు వారి కోరిక మేరకు గుడికి వెళ్ళు. నీకెటువంటి ఇబ్బంది కలగకుండా నువ్వు గుడిలో అడుగు పెట్టే విధంగా ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేయబోతున్నారు సామి? నా మాట నమ్మి వెళ్ళు. నీకు ఓ కార్యం అప్పజెప్పినప్పుడు ఆ కార్య సాధనలో నీకు ఎటువంటి ఆపద కలగకుండా రక్షణ కవచంలా నేనుంటాను. ఓం జటాయ నమః, ఓం కాపాలికాయ నమః, ఓం వనదేవతాయ నమః. గుడిలో ఏం జరగబోతుందో ఏంటో. మీ కాబోయే కోడలు ఎక్కడండి అత్తగారు? ఇంకా రాలేదేంటి? ఆ మాయ రాదు మేడం. ఎందుకంటే గుడిలోకి వెళ్ళడానికి తనకు భయం. అందుకే తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్తుంది చూడండి. అలా ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిందంటే మాత్రం మాయ గురించి చాలా లోతుగా ఆలోచించాల్సి వస్తుంది. వీళ్ళ అండం మీరు వెండం భలే ఉంది నాన్న. 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. తనేమన్నా మనలాగా పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉండే మనిషా? వేల మంది ఉద్యోగులతో పెద్ద వ్యవస్థని రన్ చేస్తోంది. కాస్త ఆలస్యం అవుతుంది, ఓపిక పట్టండి.